మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అది 1876-78 మధ్య కాలం. వానాకాలంలో సరైన వర్షాలు పడక పంటలు ఎండిపోయాయి. మండే ఎండలతో నదులు ఇంకిపోయాయి. తాగడానికి చుక్క నీరు దొరకని దుస్థితి. పళ్ళెంలో మెతుకు గగనమైపోయింది. మతంగా ఏదో మహమ్మారి విరుచుకుపడ్డట్లు ప్రపంచ దేశాలు అతలాకుతలమైపోయాయి. కరువు రక్కసి దెబ్బకు భరించలేక ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. ఆ కరువులో భారత్లో 96 లక్షల మంది, ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల మంది తిండి లేక మృత్యువాత పడ్డారు. ప్రజల ప్రాణాలను బలికొన్న ఆ ప్రకృతి విలయాన్నే సూపర్ ఎల్నినోగా పరిశోధకులు పిలుస్తున్నారు. 150 ఏళ్ల తర్వాత ఇప్పుడు అలాంటి సూపర్ ఎల్నినో త్వరలో మళ్లీ విరుచుకుపడే ప్రమాదం ఉందని పలు వాతావరణ ఏజెన్సీలు తాజాగా హెచ్చరించడం సర్వత్రా ఆందోళన కలిగిస్తున్నది. ప్రపంచ దేశాలకు మరో ముప్పు పొంచి ఉన్నది. అది సూపర్ ఎల్నినో రూపంలో పెను విపత్తు సృష్టించనున్నది. జీవకోటి జీవన మనుగడ ప్రశ్నార్థకం కానున్నదని నిపుణులు హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలోని ఉపరితల జలాలు అత్యధికంగా వేడెక్కి ఈ సూపర్ ఎల్నినోను సృష్టిస్తాయని భావిస్తున్నారు. మే నెల చివరి వారంలో ఎల్నినో మొదలై జూలై చివరి నాటికి అది సూపర్ ఎల్నినోగా రూపాంతరం చెందే అవకాశం 82% మేర ఉన్నదని NOAA నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2027 తొలి మాసం వరకు ఈ సూపర్ ఎల్నినో కొనసాగే ప్రమాదం ఉన్నదని అంచనా వేస్తున్నారు. ఫలితంగా కొన్ని దేశాలలో అతివృష్టి, భారత్ వంటి మరికొన్ని దేశాలలో అనావృష్టి సంభవించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. త్వరలో తాండవించనున్న ఈ సూపర్ ఎల్నినో 1876-78లో వచ్చిన సూపర్ ఎల్నినోకి సమానమైన తీవ్రత కలిగి ఉంటుందని, అప్పటి దుర్భర పరిస్థితులను పునరావృతం కావచ్చని పలు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. మరో 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు పలకరించనున్న వేళ ఈ సూపర్ ఎల్నినో హెచ్చరికలు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో వర్షపాతం తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సూపర్ ఎల్నినో అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సూపర్ ఎల్నినో గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఎల్నినో గురించి తెలుసుకోవాలి. భూమధ్య రేఖ వెంబడి దక్షిణ అమెరికా ఖండం, పశ్చిమ తీరం వైపు పెరు, ఈక్వెడార్ దేశాల సమీపంలో పసిఫిక్ మహాసముద్ర జలాలు విస్తరించి ఉంటాయి. ఈ జలాలు అతిగా వేడెక్కితే సముద్ర గాలులు పశ్చిమానికి బదులు తూర్పునకు పయనిస్తాయి. దీనితో భారత్ వంటి ఆసియా దేశాల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉంటుంది. ఈ దృగ్విషయాన్నే ఎల్నినో అంటారు. సముద్రపు ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగటం ఇది సాధారణంగా జరిగేదే. అయితే ఈ ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరిగితే అది సూపర్ ఎల్నినోకు దారితీస్తుంది. ఫలితంగా భారత్తో సహా పశ్చిమాసియా దేశాలలో అనావృష్టి తాండవిస్తుంది. కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం 2026 ఏప్రిల్లో పసిఫిక్ మహాసముద్రపు ఉపరితల జలాలను పరిశీలించగా మరోమారు అత్యధిక స్థాయికి ఉష్ణోగ్రతలు చేరినట్లు వెల్లడైంది. ఇది గతంలోని బెంచ్ మార్క్ అనగా 0.5 డిగ్రీల సెల్సియస్ కన్నా 1.43 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా నమోదైనట్లు తెలిసింది. ఈ ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతున్నట్లు జూలై చివరి నాటికి ఈ ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల సెల్సియస్ కు చేరవచ్చని నేషనల్ NOAA పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అంటే ఈ పరిణామం సూపర్ ఎల్నినోకు దారితీయొచ్చని వారు అంచనా వేస్తున్నారు. IMD తాజా అంచనాల ప్రకారం ఈ ఏడాది వర్షపాతం దీర్ఘకాలిక సగటులో కేవలం 92% ఉండవచ్చని తేలింది. అంటే వర్షపాతం సాధారణం కంటే తక్కువకే పరిమితం కానున్నట్లు తెలుస్తోంది. ఈసారి జూలై కల్లా సూపర్ ఎల్నినో ఏర్పడితే భారత్ లో వర్షపాతం మరింత తగ్గే ప్రమాదం ఉన్నదని వాతావరణ శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. మునుపెన్నడూ చూడని విధంగా ఈ వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భూమిపైనే అత్యంత వేడి దేశంగా భారత రికార్డుకెక్కింది. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత వేడి నగరాల జాబితాలో ఉన్న 100 నగరాలు భారత్కు చెందినవే కావడం గమనార్హం. ఇలాంటి సమయంలో నైరుతి రుతుపవనాలు 5 రోజుల ముందుగానే కేరళకు చేరుతాయని IMD అంచనాలు రైతులకు కాస్త ఊరటనిచ్చాయి. సూపర్ ఎల్నినో ఏర్పడే పరిస్థితులు అంతకంతకు పెరుగుతుండటంతో అన్నదాతలకు కొత్త భయాలను తీసుకొస్తుంది. ఖరీఫ్ పంట కాలంలోనే దేశంలో 65 నుండి 70% వరకు ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నది. సూపర్ ఎల్నినో కారణంగా ఈసారి ఖరీఫ్ లో సరైన వర్షాలు పడకపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
చేస్తున్నారు. ఫలితంగా లక్షలాది మంది రైతులు గడ్డు పరిస్థితులను ఎదుర్కోనున్నట్లు హెచ్చరిస్తున్నారు. సరైన వానలు లేక ధాన్యం దిగుబడి గణనీయంగా పడిపోయి దేశంలో ఆహార సంక్షోభం కూడా తలెత్తే ప్రమాదం ఉన్నదని మరికొందరు అంచనా వేస్తున్నారు. దిగుబడి రాకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉన్నదని చెబుతున్నారు. ఇప్పటికే యుద్ధాలతో పతనమైన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై సూపర్ ఎల్నినో దెబ్బ మరింత గట్టిగా పడనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మే 3వ వారం వరకు ఉన్న అంచనాల ప్రకారం సూపర్ ఎల్నినో కారణంగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో తీవ్ర కరువు తలెత్తే ప్రమాదం ఉన్నది. ఢిల్లీ, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లోనూ వానలు అంతంత మాత్రంగానే పడవచ్చని, సూపర్ ఎల్నినో ప్రభావం ఈ రాష్ట్రాలపై ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. తమిళనాడు, ఏపీ వంటి తీర ప్రాంత రాష్ట్రాలలో సూపర్ ఎల్నినో కారణంగా అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. సూపర్ ఎల్నినో కారణంగా తెలంగాణలోనూ పరిస్థితులు దిగజారే ప్రమాదం ఉన్నదని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి వర్షపాతం 92% మేర ఉండవచ్చని ఐఎండీ అంచనా వేసినప్పటికీ తెలంగాణలో అంతకన్నా 5% తక్కువ నమోదయ్యే అవకాశం ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తెలంగాణకు పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని ఐఎండీ అంచనా వేస్తున్నది. అదే జరిగితే పశ్చిమ కనుమల్లో వర్షాలు పడకపోవడంతో గోదావరి, కృష్ణా నదుల్లో నీటి మట్టం తగ్గొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో వర్షాధార పంటలేవీ లేనప్పటికీ నదీ జలాలే సాగుకు ప్రధాన మార్గం. దీనితో ఎగువన వర్షాభావ పరిస్థితులు తలెత్తడంతో నదుల్లో నీటి మట్టం తగ్గి అది మన వ్యవసాయంపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చని, త్రాగునీటికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1876-78 మధ్య కాలంలో పసిఫిక్ మహాసముద్ర జలాలు ఉష్ణోగ్రతలు 3.5 డిగ్రీల సెల్సియస్ ను దాటాయి. ఫలితంగా ఏర్పడిన సూపర్ ఎల్నినో కారణంగా ప్రపంచ దేశాలలో కరువు విలయ తాండవం చేసింది. పంటలు పండకపోవడంతో తినటానికి తిండి లేక, త్రాగునీరు అసలే లేక అప్పటి ప్రపంచ జనాభాలో 4% మంది అనగా 5 కోట్ల మంది మృత్యువాత పడ్డారు. భారత్లో ముఖ్యంగా దక్షిణాదిన బాంబే, మైసూర్, మద్రాస్, హైదరాబాద్ ప్రావిన్సెస్ లలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు తలెత్తి పంటలు పండలేదు. దీనితో లక్షలాది మంది రైతులు, నేత కార్మికులు కూలి పనుల కోసం ఉత్తరాదికి వలస వెళ్లారు. దక్షిణాదిలో జనాభా తగ్గటానికి ఈ కరువు కూడా ఒక కారణమైందని అంటారు.